రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక రియాక్టర్ పేలుడు దాటికి కార్మికులు పరుగులు తీశారు. ఎమర్జెన్సీ సైరన్ మోగించి కార్మికులను యాజమాన్యం అప్రమత్తం చేసింది. కంపెనీలో రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక రియాక్టర్ పేలుడు దాటికి కార్మికులు పరుగులు తీశారు. ఎమర్జెన్సీ సైరన్ మోగించి కార్మికులను యాజమాన్యం అప్రమత్తం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదం సంభవించడానికి గల కారణాలేంటి? అమూల్య, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెద్ద కందుకూరు వద్ద ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో భారీ డిటోనేటర్లు పేలడంతో భారీ ఎత్తున శబ్దం రావడం జరిగింది. అదేవిధంగా అదే షిఫ్ట్ లో పనిచేసినటువంటి దాదాపు 18 మంది అదే షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. ఇందులో 8 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కొద్దిసేపటి క్రితమే ఒక వ్యక్తి మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. మొత్తానికైతే పెద్ద కందుకూరులో ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున శబ్దాలు రావడము, అదేవిధంగా కార్మికులకు గాయాలు కావడము, ఇదే విషయాన్ని కంపెనీ యాజమాన్యం అయితే ఎవరికి చెప్పకుండా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా భువనగిరి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. తమ వారిని చూయించకుండా కంపెనీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని వారంతా కూడా అర్థనాదాలు చేస్తున్నారు. అయితే ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా కంపెనీ యాజమాన్యము 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ అదే కంపెనీలో పనిచేసినటువంటి బచ్చన్నపేటకు చెందినటువంటి కనకయ్య అనే వ్యక్తి మృతి చెందగా రామోజీ గ్రామానికి చెందినటువంటి ప్రకాష్ అనే వ్యక్తికి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. మొత్తానికైతే పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ ఎత్తున శబ్దాలు రావడం ఇటు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా ఉలిక్కి పడేటట్టు చేసింది. ఆ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీ వద్దకు రావడము, ఇటు పోలీసులు అటు వారిని అందరినీ వారించడం, కంపెనీ వద్ద వారి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు ఆర్తనాదాలు పెట్టి అక్కడ కంటతడి పెట్టిన సంఘటనలు అయితే చూస్తున్నాము. మొత్తానికైతే ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో జరిగిన ప్రమాదం పైన అయితే కంపెనీ యాజమాన్యం అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి పూర్తి వివరాలు తెలియపరచకుండా అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇటు మీడియాను కూడా లోపలికి రానియకుండా చూస్తుంది. కొంతమందిని ఎవరైతే 108 వాహనంలో తరలించారో వారందరినీ గుట్టు చప్పుడు కాకుండా భువనగిరి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ గాయపడ్డ వారికి కొంతమందికి చికిత్స అందించడంతో పాటు అక్కడికి వచ్చినటువంటి వారిలో కనకయ్య అయితే కొద్దిసేపటి క్రితమే చనిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి బచ్చన్నపేట గ్రామస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు, భార్య, వారి పిల్లలందరూ కూడా కంపెనీ వద్ద అయితే ఆందోళనకు అయితే దిగడం జరిగింది. మొత్తానికైతే ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో గాయపడిన మిగతా వారందరూ కూడా ప్రస్తుతానికైతే భువనగిరి ఏరియా ఆసుపత్రితో పాటు హైదరాబాద్ కు తరలించడం జరిగింది. కంపెనీ యాజమాన్యం మాత్రము ఇటు పోలీసులు తప్ప ఎవరిని కూడా లోపల రానికపోవడము, కేవలం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని మాత్రమే కంపెనీలోకి అనుమతించడం జరిగింది. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయాలయ్యారు, ఎవరిని ఎక్కడికి తరలించాలనే విషయం కూడా ఇప్పటి వరకు చెప్పకపోవడంతో ఆ కంపెనీ వద్ద అయితే ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ తో పాటు గ్రామస్తులు అందరూ కూడా ఆందోళన దిగడంతో పాటు కంపెనీ యాజమాన్యంతో గొడవకైతే దిగుతున్నారు. ఈ యొక్క కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పలుమార్లు ఈ కంపెనీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ కార్మికులను బలి తీసుకుంటుందని కూడా గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీ పట్ల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు ఆ కుటుంబ సభ్యులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. అక్కడికి వచ్చినట్టు అందరినీ కూడా పోలీసులు లోపలికి వెళ్లకుండా అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అమూల్య, రైట్ కిరణ్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్టయితే ఓన్లీ పోలీసులను మాత్రమే లోపలికి అనుమతి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి లోపలికి వెళ్ళిన పోలీసులు అసలు ఏం చెప్తున్నారు, ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? అయితే గంట సేపటి నుంచి కూడా మీడియా అంతా అక్కడ హడావుడి చేస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళినటువంటి పోలీసులు అయితే ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు, ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం కంపెనీలో ఏదైతే శబ్దాలు పేలంగానే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎమర్జెన్సీ విధించి ఎవరికి చెప్పకుండా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా
ప్రైవేటు వెహికల్లో వారందరినీ కూడా ఉన్నట్టు వెహికల్ ఉన్నటువంటి ఒక సంస్థకు చెందినటువంటి ప్రైవేట్ వెహికల్లో వాళ్ళందరినీ భువనగిరి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అక్కడ భువనగిరి ఏరియా ఆసుపత్రిలోకి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది మీడియా సిబ్బందితో పాటు కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వీడియో చిత్రీకరించడం జరిగింది. అందులో అక్కడ హాస్పిటల్ సిబ్బంది చికిత్స అందిస్తుండగానే బచ్చన్నపేటకు చెందినటువంటి కనకయ్య చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా కంపెనీ యాజమాన్యం ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అయితే వ్యవహరిస్తున్నది. కేవలం మీడియా మాత్రమే ఈ యొక్క విజువల్స్ ప్రచారం చేయడంతో కంపెనీ యాజమాన్యం అయితే అక్కడ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పడం లేదు. కేవలం పోలీసులు మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ పోలీసులు కూడా ఇప్పటి వరకు లోపలికి వెళ్ళిన వారు కూడా ఇంతవరకు మీడియా కానీ అక్కడ ఉన్నటువంటి బంధువులకు కానీ ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం లోపల ప్రమాదం జరిగింది, కేవలం మేము దర్యాప్తు చేస్తున్నామనే మాట తప్ప అసలు ఎంతమంది గాయాలయ్యి ఆ షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు అనే విషయం కూడా చెప్పకపోవడంతో ఆ చుట్టుపక్కల ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో ఆ కంపెనీలో పనిచేస్తున్నారో వారందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. కేవలం తీవ్రంగా గాయాలైనటువంటి ఎవరైతే చనిపోయారో కనకయ్యతో పాటు ప్రకాష్ తో పాటు అదేవిధంగా తిరుపతి అనే ముగ్గురు వ్యక్తులు మాత్రమే భువనగిరి ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించడం జరిగింది. అక్కడ బచ్చన్నపేటకు చెందిన కనకయ్య చనిపోవడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి కంపెనీ యజమానం మిగతా ఇద్దరిని కూడా హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించేందుకు అక్కడి నుంచి వారందరినీ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇదంతా కూడా కంపెనీ యజమానం అయితే ఎవరికి చెప్పడం లేదు. కేవలం మీడియా సమాచారం, మీడియా బయటికి తీసినటువంటి ఈ యొక్క విజువల్స్ తోనే ఆ బంధువులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, బయట ప్రపంచానికి తెలిసింది. ఇప్పటి వరకైతే కంపెనీ ప్రీమియర్ ఎక్స్పోజ్ కంపెనీ మాత్రం ఎవరికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికీ పోలీసులు కూడా ఎవరికి కూడా ఎలాంటి విషయాలు అయితే చెప్పడం లేదు. అమూల్య. రైట్ కిరణ్, మరి ఎందుకు ఇంతకుముందు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్టే విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తుంది, ఎందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని లోపలికి అలౌ చేయట్లేదు? అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కి సమాచారం అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకముందే గుట్టురట్టుగా అంటే గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? అసలు ఇదంతా దీనంతా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఈ యొక్క ఏదైతే పెద్ద కందుకూరులో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో ఈ యొక్క గుట్టలు అదేవిధంగా బండరాలను పలగొట్టే డిటోనేటర్లు ఇలా తయారు చేస్తుంటారు. కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇదే కంపెనీలో డిటోనేటర్లు తయారు చేస్తూ వైజాగ్ అదేవిధంగా మిగతా ప్రాంతాలకు ఈ కంపెనీ నుండే ఆ యొక్క డిటోనేటర్లను తరలించడం జరుగుతుంది. ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి డిటోనేటర్లు తయారు చేసేటప్పుడు అవి పేలినట్టయితే భారీ ఎత్తున అక్కడ పనిచేసే వారందరూ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగినటువంటి సంఘటనలో కూడా ఆ షిఫ్ట్ లో 18 మంది పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క 18 మందిలో 8 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్తో పాటు కొంతమంది హైదరాబాద్ కూడా తరలించడం జరిగింది. కంపెనీ యాజమాన్యం మాత్రము అసలు ఇంతవరకు ఎలాంటి సమాచారం కూడా ఆ కుటుంబాల సభ్యులకు కావచ్చు, మీడియాకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి ఎవరికి కూడా సమాచారం అయితే తెలపడం లేదు. కేవలము వాళ్ళు అందరూ కూడా హెచ్చరికలు బయట ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేనేజర్లు కావచ్చు, కేవలం ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగినాకనే ఎమర్జెన్సీ గంట మోగించడం జరిగింది. ఆ గంట మోగించిన తర్వాత మిగతా షిఫ్ట్లో పనిచేసిన సిబ్బందిని అందరిని కూడా బయటికి రమ్మని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే గాయపడ్డారో వారందరిని కూడా మేము వెంటనే తేరుకొని వారందరిని కూడా హాస్పిటల్కి తరలించామని చెబుతున్నారే తప్ప ఆ షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు వివరాలు కానీ ఇంతవరకు ఎవరికి పరిస్థితి విషమంగా ఉందన్న విషయం మాత్రం అక్కడ వచ్చుకున్నటువంటి బంధువులకు ఎవరికి తెలపకపోవడంతో ఆ చనిపోయిన కనకయ్య కుటుంబ సభ్యులతో పాటు పెద్ద కొందుకూరు గ్రామ ప్రజలు అదేవిధంగా ఆ కంపెనీలో పనిచేసినటువంటి చుట్టుపక్కల ఆ గ్రామాల ప్రజలు ఎవరైతే అందులో కంపెనీ పనిచేసిన కార్మికుల కుటుంబ సభ్యులైతే అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ సమాచారం తెలుసుకొని ఆ షిఫ్ట్ లో పనిచేసిన వారి సిబ్బందిని తోటి కార్మికులతో తెలుసుకొని మాత్రమే వారు ఎవరు చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అన్న విషయం తెలుసుకొని మాత్రమే అక్కడ బంధువులు అయితే కంట తడి పెడుతున్నారు తప్ప కంపెనీ యాజమాన్యం అయితే నిర్లక్ష్యపు వహిస్తుంది. అమూల్య ఇప్పటి వరకు అయితే. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.